వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన రాత్రి కాలం నుంచి దేవుడు ఆయన సన్నిధిలో మనలందరినీ భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో మరొక మంచి దినాన్ని, మంచి ఉదయకాలాన్ని మనకు ప్రసాదించిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మీకు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ప్రార్థించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని కూడా మీకు వెళ్ళని స్థితిలో చదువులు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 4వ వచనం. నీవు దయ నుండి మంచివాడివని అనిపించుకుందువు. నీవు దయ నుండి, దేవునితోటి దయ నుండి మంచివాడివి అనిపించుకున్నావు. మానవులతోటి మంచివాళ్ళు అనిపించుకుంటున్నాం గొప్పతనం కాదు, దేవునితోటి మంచివాళ్ళు అనిపించుకోవటం గొప్పతనం. ఎందుకంటే దేవుళ్ళో ఉండి దేవుళ్ళో నడిపించుకుంటూ, దేవుని మాటలు వింటూ, దేవుని మార్గంలో నడుచుకుంటూ, దేవుని పనులు చేసుకుంటూ, దేవుళ్ళో ఉన్న వాళ్ళకి మంచివాడని ఆటోమేటిక్గా జనులు ఎట్లా అంటారు, ప్రజలు ఎట్లా మంచి పనులు చేసి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళు మంచివాడు, మాకు బాగా సహాయం చేసి ఉండని అని అంటారు. కానీ దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకోవటం ఎలా? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను ఉదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవమును గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయద్దు, ఎప్పుడు వాటిని మరవద్దు. దయ అనేది విడిచిపోనీయకూడదు. నిన్ను సత్యము ఎప్పుడు సత్యంగానే ఉండాలి. మన కాడ ఉన్న దాంట్లోనే వాళ్ళకి పెట్టుకుంటూ, మన కాడ లేనిది మనల్ని ఎవరు ఆశించరు. మన కాడ ఉంటే మన దాంట్లో ఉన్న దాంట్లోనే సగం పెట్టి వాడిని ఇది చేసుకోవటం. దయ్యం సత్యం ఎన్నడూ విడిచిపోనీయకము. వాటిని కంఠపోషణంగా ధరించుకును. నీ హృదయం పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి ఎందు, మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుందువు. అది నీ హృదయాల్లో అవి కానీ నువ్వు కానీ పాటిస్తే, ఏది దయను సత్యాన్ని కానీ నువ్వు పాటించగలిగితే ఆటోమేటిక్గా మనుషులు అనేస్తారు ఈయన మంచివాడు. ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చేసినాము, ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు విలేజ్లలోకి పోయి సహాయం చేస్తూ, వాళ్ళు అంటారు పలానోళ్ళు మంచివాళ్ళు అండి, మాకు సహాయం చేస్తున్నారు, పలానోళ్ళు వచ్చిండ్రు మా దగ్గర సహాయం ఇచ్చిండ్రు, మా బిడ్డలకు సహాయం చేసారు మంచివాళ్ళు. మానవ మాటలు మనం కొంచెం చేయగలని మంచివాళ్ళు అంటారు, మనం ఏమైనా చేయలేకపోయినప్పుడు చెడ్డవాళ్ళు అంటారు మానవులు. అది సహజం. అది కానీ దేవుని దృష్టిలో మనం మంచివారు అనిపించుకోవాలంటే దయ సత్యంను మనం ఎప్పుడు విడిచిపోకూడదు. అవి మన హృదయాల్లో మనం రాసి పెట్టుకోవాలి. మన మనసులో ఇంక ఉండిపోవాలి. మన హృదయాల్లో ఎలాంటి కల్మషము, సైతం శోధనలు, సైతం శక్తులు తావీయకూడదు. ఇంకా అవి కానీ మనం నిలబెట్టుకొని ఉండగలిగితే నీ హృదయంలో యెహోవా యందు నమ్మిక ఉంచును. నీ హృదయంలో దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుందువు. దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకుంటే మనకి ఏమీ కుదవయి ఉండదు. మన బిడ్డలకు కానీ మనకు కానీ మనం మంచి పేరు మనకు వచ్చిందంటే అది పోకుండా దేవుని దృష్టిలో మనం నిలబెట్టుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం. అలాగే రెండో వాగ్దానంగా యోహాను 8వ అధ్యాయము 33వ వచనం. సత్యమును మిమ్మను స్వతంత్రులుగా చేయదని చెప్పగా, సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను. సత్యము కానీ సత్యంగా ఇప్పుడు ముందు వాక్యంలో మనం చూస్తున్నాం. ముందు వాక్యంలో ఏం చెప్పాడు? సత్యము నమ్మిక సత్యం కానీ మనం ఉంచుకుంటే దేవుని దృష్టిలో దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము. దయను సత్యాన్ని విడిచిపోద్దని మొదటి వాగ్దానం చెప్పాడు. ఇక్కడ సామెతలు 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిండు. అదే మళ్ళీ యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము మిమ్మల్ని, అది దేవుని వాగ్దానంలో దేవుడు ఇంత మంచిగా మనకు వాగ్దానాలు దయచేసి దాని ప్రకారం మనం నడుచుకోగలిగితే ఆ దేవుడు మనల్ని ఎప్పుడు ఆస్వాదిస్తాడు. మనం సత్యాన్ని మనం ఎప్పుడు మరవకూడదు. మనం ఎప్పుడు అహంకారులుగా ఉండకూడదు. మనం ఎప్పుడు గర్వించకూడదు.
మనం ఎప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. మనకి ఏదో మనకు ఉందని చెప్పి గర్వపడటము, మనకు ఇది ఉందని చెప్పి ఇది పడటం, మనకు లేకపోతే నాకు లేదు, నన్ను చూడటం, నేను పేదవాడిని అని మనం అనుకోవటం అవన్నీ సహజం. కానీ దేవుని దృష్టిలో మన ప్రార్థన ఒక్కటే శక్తి కలదు. ప్రార్థనకి పేదవారు గొప్పవారు అనే తారతమ్యాలు ఉండవు. ఎవరైనా దేవుణ్ణి అడగవచ్చు. దేవుణ్ణి ప్రార్థిస్తే గొప్పవారైనా పేదవారైనా దేవుడు ఆశ్రయిస్తాడు. మనల్ని ఆయన నమ్ముకున్న బిడ్డలం మనం. ఆయన ఎప్పుడు మనకు ఇది చేయడు, తక్కువ చేయడు. మనల్ని అందరినీ సమానులుగా చూస్తాడు. దేవుని దృష్టిలో పేదవారు గొప్పవారు అందరూ సమానులే. కాబట్టి మనం ప్రార్థన చేయట్లో మనం పేదవారు అని దిగులు పడవద్దు, గొప్పవాళ్ళు అని మనం విర్రబిగవద్దు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్యాన్ని, దయను మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ వాక్యానుసారంగా ఈ రెండు వాగ్దానాలు మనం ఎత్తి పట్టుకొని, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యంగా అంటే మనం ఎప్పుడు ఏ విషయంలో అయినా దేంట్లో అయినా మనకు పొదువు ఉండదు, మనం స్వతంత్రులుగా ఉండవచ్చు అని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మొదటి వాగ్దానంగా, నీవు దయ నుండి మంచివాడు అని అనుకుందువు, దయ నుండి మంచివాడివి అనిపించుకుందువు. నీవు దేవునితో దయ ఉండి దేవుడే మనల్ని అభినందిస్తాడు, దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవదూతలపై కొన్ని వాక్యాలు మనకు చెప్పిన, నీ ముందు నా దూతలను నడిపిస్తానని చెప్పినారు. కాబట్టి మనం దేనికి భయపడద్దు. మన ఉద్యోగాల విషయాల్లో అయితేనే పిల్లల ఉద్యోగాల విషయాలు, చదువు విషయాలు అయితే, మిడిల్ మ్యారేజ్ విషయాల్లో ప్రార్థించండి. ఆయనకు మొరపెట్టండి. ఆయన తప్పుగా చేస్తాడు. దేవుడికి అసాధ్యం అని అంటుంటుంది ఏమీ లేదు కనుక ఆ ప్రభువుకు మనం ఈరోజు ఉదయకాలను మనం మొరపెడదాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకం రీతిగా ప్రపంచంలో గొప్ప దగ్గర తండ్రి ప్రభానైనా గడిచిన రాత్రికాలం నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోవాలి. ఈ ఉదయకాలం ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఈ ప్రభా ఈ ఉదయకాలం నీకు మొదలుపెడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారి అవసరాల నిమిత్తమై ప్రభా మీరు కనికరించి ప్రభానైనా వారికి సాయం దయచేయండి. వారు ఏ విషయం నిమిత్తమై నేను అడుగుతున్నారో తండ్రి ఆ విషయాలు వారికి సాయం దయచేయండి. అలానే తండ్రి ఇదిగో ప్రభానైనా ఎంతమంది ఎవరిని బిడ్డలు ప్రభాని సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. మీ కృపలో భద్రపరచుకోండి ప్రభానైనా. ఎలాంటి సైతాన్ శక్తులకు ప్రభా పలికానిక ప్రభా బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అడుగుడి ఇవ్వబడిన తట్టుడు దిగబడిన చదివించిన గొప్పతలు తండ్రి అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఎవరిని బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే ఎంతమంది ఎవరిని బిడ్డలు ప్రభానాయన ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై వెళ్ళి ఉన్నారా ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. తల్లిదండ్రులు వదిలిపెట్టి ప్రభా బిడ్డగా ఒంటరిగా ఉంటుండగా ఎవరిని బిడ్డలు ప్రభా ఎలాంటి సైతాన్ శక్తుల లొంక ప్రభానైనా ఆ బిడ్డల్లో మీ కాపుదాల్లో భద్రపరచుకోగలరని వేడుకుంటున్నాను తండ్రి ప్రభానైనా. నమ్ముట మీ వలనైతే సమస్యం సాధ్యమని అన్నావు తండ్రి. నమ్ముతున్నావు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా ఉదయకాలం సాయంకాలం సాయంత్రం మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. ఎంతమంది ప్రభానైనా నీ వాక్య పరిచయం నిమిత్తమై ప్రభానైనా ప్రయాణాలలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వృద్ధాప్యంలో నీ వాక్య పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఎంతమంది యవ్వన బిడ్డలు మ్యారేజ్ నిమిత్తమై బాధపడుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరూ మంచి మ్యాచింగ్ జరిగి ప్రభానైనా మ్యారేజ్ జరగలేదని మీరు దీవించి ఆశ్రయించండి. ఇదిగో నీకు సాక్షులుగా బిడ్డలు నిలబడగలరని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు. ఇదిగో మా కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మా ఈరోజు మీ తల్లిని భద్రపరచుకోండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలాన్ని తీసుకొచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. అలాగే తండ్రి మా షాప్ విషయంలో సాయం దయచేయండి. సహాయం నడిపించుకునే విధానంలో మాకు సాయం దయచేయండి. అలాగే ప్రభా 30 దీవించి ఆశ్రయించి కాపాడండి. అలాగే దాన్ని నడిపించుకునే విధానంలో మా ఇరువురికి మంచి తెలివిని, జ్ఞానాన్ని ఓర్పుని, శాంతాన్ని మీరు ప్రసాదించగలరని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే పొలం విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. అలానే తండ్రి పొలాన్ని ఎవరైతే ఆక్రమించుకుంటున్నారో వాళ్ళ ఉదయంలో నాయన పెట్టిన ప్రతి నాయన వాళ్ళ ఉదయంలో ప్రేరణ కలుగజేసి మా పొలాన్ని వారు మాకు స్వాధీనపరచలాగానే మీరు దయచేయండి మీకు అసాధ్యమైనటువంటి లేదు ఎన్నో రాజగుండలతో కదా మాట్లాడిన గొప్ప దగ్గర తండ్రి. వారు ఉదయాన్ని కట్టినపరిచి నాయన మీరే వారు మంచి మనసును దయచేసి వారు మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగానే మీరు దయచేయండి. పై అధికారులు కూడా మంచి మనసును దయచేయండి. సపరేట్ చేసే భాగ్యాన్ని వారు దయచేయాలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించండి. ఈ ఉదయకాలం ఎంతమంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు వీళ్ళందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. అలాగే మాలాగే ఎంతమంది పేద పిల్లల కష్టాల్లో ఉంటే
ప్రభా అవసరతల నిమిత్తమై ప్రభా నేను మొరపెడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నాయన గొప్ప దేవుడు ప్రభా, ఈరోజు ఇచ్చిన ఈ 2 వాగ్దానాలను పట్టుకొని ప్రభా మేమందరం ప్రభా నాయన నీ వాక్య పరిచయాలు నడుచుకునే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటాను. నీ చిత్తమై ఉంటే ప్రభా యూట్యూబ్ ఛానల్ని మీరు దీవించి ఆశ్రయించండి. దీన్ని 30 దీవించండి. అలాగే ప్రభా నాయన నీ వాక్య పరిచయం చేయటకు మేము అర్హులు అయి ఉంటే ప్రభా నిశ్చితమైన నీ వాక్య పరిచయం వాడుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి ప్రభా నాయన అడుగుడు ఇవ్వబడిని చెప్పిన తండ్రి అడుగుతున్నాను తండ్రి. నీ పాదాల ముందు ఉంచుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలను కూడా మీరు 30 దీవించి ఆశ్రయించి కాపాడండి. ఎవరు ఏ అవసర నిమిత్తమై ఈ ఉదయకాలం మొరపెట్టుతున్నారో ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆర్పించి మరి సాయం అందించగలని మా ప్రభుత్వం తమకు మరొక వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరఫున మా కుటుంబ తరఫున అందరూ నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ చూడండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని మీరందరూ ప్రార్థనలో ఉంచి ఆశ్రయించి మా కుటుంబ నిమిత్తం మా నిమిత్తం ప్రార్థించండి. మేము కూడా మీ కుటుంబాల నిమిత్తం మేము కూడా ప్రార్థిస్తామని దేవుని వేడుకుంటున్నాం. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆమేన్.